కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు తమ వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ అరాచకపాలని నిర్మూలించాలంటే కంపల్సరీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పక్కాగా విజయం సాధిస్తుంది. ఇది ఓన్లీ మెజారిటీ గురించే మేము చేస్తుంది. ఎక్కువగా అందరూ ప్రతి ఇంట్లోని ప్రతి ఏరియాలో కూడా చాలా స్వాగతం పలుకుతున్నారు. నానాజీ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాం మా 2వ వార్డు ద్వారాగా. అదేవిధంగా కొండేలపేట, బొండగుంట, రౌనీపేట, మన ఆర్ఆర్ నగర్, శశికళ నగర్ ఏరియాలన్నీ కూడా చాలా అందరూ ఉత్సాహంగా ఉండి సొంతంగా వాళ్ళ పనులు మానుకుని చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇది రేపు అంటే 13వ తారీఖుని జరిగే ఎలక్షన్లో ఈ ఉత్సాహం దాకా అందరూ కొనసాగాలని మీ అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో మన గ్లాస్ గుర్తు సింబల్ 6వ నెంబర్ వచ్చింది నానాజీ గారిది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన తంగిళ్ళ ఉదయ్ భాస్కర్ గారికి ఏమో 9వ నెంబర్ వచ్చింది. కంపల్సరీ ఈ రెండు మీద మీరు 6వ నెంబరు 9వ నెంబరు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మన మేనిఫెస్టోని చేసుకుంటానే 3 అంశాలు, ప్రధానమైన అంశాలు నేను పెట్టుకున్నాను. ఒకటి, ప్రతి మనిషికి కూడా మౌలిక సదుపాయాలు, నీ ఇంటికి రోడ్డు, నీ డ్రైనేజు, నీకు కరెంటు, నీకు తాగునీరు, శుభ్రమైన తాగునీరు కొనుక్కోకుండా ఇవ్వడం అన్నది నా లోకల్ మేనిఫెస్టోలో నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నీ ఇంట్లో ఏ రోగం వచ్చినా ఏం వచ్చినా నేను జనరల్ హాస్పిటల్ దగ్గర నేను ఒక టీంని పెడతాను. నువ్వు అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా బాధ్యత నాది. నా మనుషులు అక్కడ ఉంటారు, దగ్గరుండి నీకు చూపించి చేస్తాను. అంతేగాని ఆ కాగితం పట్టుకొని నరకం చూడొద్దు. పేషెంట్ కూడా వెళ్ళిన భార్య కానీ పిల్లలు కానీ నరకం చూడొద్దు అని చెప్తా ఉన్నాను. వాళ్ళు వెళ్ళండి, మా మనుషులు ఉంటారు, మీరు మీ పేషెంట్ ఎవరైతారో వాళ్ళ దగ్గర ధైర్యంగా పక్కన ఉంచండి, మిగిలిన పనులు మా మనుషులు చూస్తారు. అది నేను ఖచ్చితంగా నా కళ్ళతోటి ఆ బాధలు చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అది ఖచ్చితంగా చేస్తాను. 3వది, నిరుద్యోగ సమస్య